హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 29 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఒక అతను క్రికెటర్, ఐపీఎల్లో ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నటువంటి ఒక 14 ఏళ్ల కుర్రాడు. అతని పేరు గుర్తుంచుకోండి, ఇన్ ఫ్యూచర్ మనం ఇతని యొక్క పేరుని చాలా వింటామేమో. వైభవ్ సూర్యవంశీ వచ్చేసి ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నాడు అనమాట. ఏ టీం తరపున అంటే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇతను రీసెంట్గా ఒక రికార్డ్ని సాధించడం జరిగింది. అదేంటంటే 35 బాల్స్లో 100 రన్స్ చేశాడనమాట. 35 బాల్స్లో 100 పరుగులు తీసిన అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఎవరి రికార్డ్ని అంటే యూసఫ్ పఠాన్, మన భారతీయ ప్లేయర్ అయినటువంటి యూసఫ్ పఠాన్ అయినటువంటి ఇతను వచ్చేసి 37 బాల్స్లో 100 స్కోర్ చేస్తే ఇతను ఆ రికార్డ్ని బ్రేక్ చేశారనమాట. అండ్ ఇంకా అతి తక్కువ బాల్స్లో 100 స్కోర్ చేసిన సెంచరీ చేసిన ఆటగాడు ఇంకొకరిని చూస్తే కనుక భారతీయుడు కాకుండా అంతా ప్రపంచం వ్యాప్తంగా చూస్తే కనుక ఇంకా విదేశీ ఆటగాడు చూస్తే క్రిస్ గేల్ వచ్చేసి కేవలం 30 బాల్స్లో 100 అనేది స్కోర్ చేశాడు. సో మన భారతీయ పరంగా చూస్తే వచ్చి ఇతను రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీ. సో గుర్తుంచుకోండి, 14 ఏళ్ల కుర్రాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాకిస్తాన్కు చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానల్స్పై కేంద్రం నిషేధం విధించడం జరిగింది. ఏ యాక్ట్ ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69A ప్రకారం పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్పై కేంద్రం నిషేధాన్ని విధించడం జరిగింది ఇటీవల రీసెంట్గా. నెక్స్ట్ ఇక్కడ సైనిక వ్యయానికి సంబంధించిన ఒక డేటా. భారత్ యొక్క సైనిక వ్యయం, ఇప్పుడు భారత్కు పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తలు నడుస్తున్నాయి కదా. సో ఒక సైనిక వ్యయం అనేది ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అంటే ఏ దేశంలో ఎంత సైనిక వ్యయం ఉంది, ఏ దేశం ఎంత బలంగా ఉందన్నట్టు. సో ఇక్కడ చూస్తే ఇంకా భారతదేశం యొక్క సైనిక వ్యయం ఎంత ఉంది, పాకిస్తాన్ దగ్గర ఉన్నదానికంటే 9 రెట్లు ఎక్కువ ఉందంట. సో మరి పాకిస్తాన్ ఏం చూసుకొని అంత విర్రవీగుతుందో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే సిప్రి నివేదిక ఇవ్వడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఇటీవల నివేదికలో ఏం చెప్తుందంటే భారతదేశం సైనిక వ్యయంకి ఎంత అంటే 7.3 లక్షల కోట్లు సైనిక వ్యయం చేస్తే పాకిస్తాన్ వచ్చేసి ఇక్కడ బిలియన్స్లో చూస్తే భారత్ వచ్చేసి 86.1 బిలియన్, ఇక్కడ పాకిస్తాన్ చూస్తే కేవలం 10.2 బిలియన్స్ మాత్రమే సైనిక వ్యయం కోసం వెచ్చించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారత్ పాక్ అంటే 9 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంకోటి చూస్తే అత్యధిక సైనికుల కోసం, ఆర్మీ కోసం వ్యయాలు చేస్తున్నటువంటి అత్యధిక సైనిక వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితా చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ. 5th పొజిషన్లో భారత్ ఉంది. కేవలం ఈ 5 దేశాల నుంచి 60% వాటా ఉందంటే ప్రపంచంలో సైనిక వ్యయానికి చేస్తున్న వాటిలో ప్రపంచంలో ఈ 60% వాటాని ఈ 5 దేశాలే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక సంస్థ భారత్ యొక్క వృద్ధి రేట్ని అంచనా వేయడం జరిగింది. ఆ సంస్థ పేరు ఫిచ్ అనే సంస్థ భారత్ యొక్క వృద్ధి రేట్ను గతంలో ఇచ్చిన దానికంటే తగ్గించడం జరిగింది. గతంలో వచ్చేసి 6.5% ఇస్తే ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.4% తగ్గించడం జరిగింది. ఈ తీవ్ర ఉద్రిక్తల మధ్య గ్లోబల్ ట్రేడ్ ఉద్రిక్తల కారణంగా ఈ జీడిపి గ్రోత్ రేట్ని తగ్గించడం జరిగింది ఫిచ్ అనే సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశపు మొట్టమొదటి తోడేళ్ల అభయారణ్యం ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, ఏర్పాటు చేశారు. దాని పేరు వచ్చేసి మహు వార్డనర్ శాంక్చువరీ. దీన్ని వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది ఎక్కడ ఉందంటే పలమూ టైగర్ రిజర్వ్లో ఈ మహు వార్డనర్ శాంక్చువరీ అనేది ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1976లో స్థాపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి తోడేళ్ళు అని చెప్పాను కదా, ఇండియన్ గ్రే వూల్స్ వీటి యొక్క ఐయుసిఎన్ స్థితి ఏ విధంగా ఉంది, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఉన్నాయి ఈ ఇండియన్ గ్రే వూల్స్. సో గుర్తుంచుకోండి, భారతదేశంలో మొట్టమొదటి తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం. ఇది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని బ్రెజిలియాలో ఏప్రిల్ 25న ఈ సమావేశం జరిగింది. కార్మిక అండ్ ఉపాధి మంత్రుల సమావేశం 11వ ఎడిషన్. ఇక్కడ థీమ్ చూస్తే కనుక స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనమాట. సో ఇక్కడ భారత్ నుండి ఎవరు పాల్గొంటున్నారంటే ఈ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఉంది కదా. సో దానికి సంబంధించినటువంటి సహాయ మంత్రి శోభా కరంద్లాజే దీనికి నేతృత్వం వహిస్తున్నారు మన భారత్ నుండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బీహార్కు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం జరిగింది. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేవి బీహార్కు రావడం జరిగింది ఏప్రిల్ మంత్లో. అదేంటంటే వేటికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులు వచ్చాయంటే ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్కి
ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి మధుబని పెయింటింగ్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. మధుబని పెయింటింగ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రదర్శన, అదేంటంటే అతిపెద్ద సింగింగ్ బౌల్ ఎన్సెంబుల్ ప్రదర్శన. ఇందులో వచ్చేసి 375 బౌద్ధ సన్యాసులు పాల్గొని ఈ ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, మధుబని పెయింటింగ్ అండ్ సింగింగ్ బౌల్ ఎన్సెంబుల్ ప్రదర్శన, బౌద్ధ సన్యాసుల ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా థాయిలాండ్ దేశానికి చెందినటువంటి కునియాంగ్ పటమా లిస్వాడ్రకుల్ ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ఇవి ఎక్కడ జరిగిందంటే నేపాల్ దేశంలోని కాట్మండ్లో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గేమ్స్ అనేవి. ఇందులో వచ్చేసి భారత్ 13 బంగారు పథకాలు గెలుచుకోవడం జరిగింది. భారత్ 13 బంగారు పథకాలు గెలుచుకుంది. అందులో చూసే కేటగిరీ వైజ్గా చూస్తే కనుక అండర్ 19 అండ్ అండర్ 15 డబుల్స్లో 6 గోల్డ్ పథకాలను, నెక్స్ట్ అండర్ 19 బాలికల కేటగిరీ, అండర్ 15 బాలికల కేటగిరీ అండ్ అండర్ 15 బాలురు, ఈ టోటల్ 3 కలిపి 3 గోల్డ్. నెక్స్ట్ అండర్ 19 బాలురు సింగిల్స్లో 4 గోల్డ్ అనేవి రావడం జరిగింది. టోటల్గా భారత్ వచ్చేసి 13 బంగారు పథకాలను గెలుచుకుంది ఈ పోటీలలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహిళల 10 కిలోమీటర్ల పరుగులో ప్రపంచ రికార్డును సాధించడం జరిగింది. కెన్యా అథ్లెట్ కేవలం 30 నిమిషాలలో 10 కిలోమీటర్లు పూర్తి చేసిందంటే ఈ పోటీలు వచ్చేసి జర్మనీలో జరిగినాయి. సో ఇక్కడ వచ్చేసి 10 కిలోమీటర్ల పరుగులని కేవలం 30 నిమిషాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరు? కెన్యా అథ్లెట్. ఆమె పేరు వచ్చేసి అగ్నెస్ నెడ్గిచ్ అనే క్రీడాకారిణి ఈ రికార్డ్ని సాధించడం జరిగింది. 10 కిలోమీటర్లు కేవలం 30 నిమిషాల్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, NICDCకి ఉద్యోగ వికాస్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థకి ఈ ఉద్యోగ వికాస్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పండిట్ చతుర్లాల్ శత జయంతి సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. పోస్టల్ స్టాంప్ని విడుదల చేశారు పండిట్ చతుర్లాల్ జయంతి సందర్భంగా. సో ఇతను ఎవరు అంటే రాజస్థాన్కి చెందినటువంటి సంగీతంలో ప్రముఖుడు అనమాట. సంగీతకారుడు, సంగీతంలో నిష్ణాతుడు అనమాట, సంగీతంలో ప్రముఖుడు. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందినటువంటి రాజస్థాన్. సో అతని యొక్క శత జయంతి సందర్భంగా ఈ పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద కాశ్మీర్ షాల్ అనే బుక్. ఈ బుక్ యొక్క రచయిత వచ్చేసి రోసీ థామస్. నేమ్ గుర్తుంచుకోండి. అండ్ ఆథర్ ద కాశ్మీర్ షాల్ బుక్ అండ్ ఆథర్ నేమ్ వచ్చేసి రోసీ థామస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే అతిపెద్ద నోటుని ఏ దేశం రిలీజ్ చేసిందంటే బురుండి దేశం. సో ఆ నోట్ యొక్క వాల్యూ ఎంత అంటే 10,000 బురుండియన్ ఫ్రాంకులు అంట. 10,000 బురుండియన్ ఫ్రాంకులు. సో గుర్తుంచుకోండి. అండ్ లెంత్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ అంట ఈ నోట్ యొక్క. బురుండి దేశానికి చెందినటువంటి 10,000 బురుండియన్ ఫ్రాంక్ అనే నోటు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక వివాదం అనమాట. శాండీ కే రీఫ్ వివాదం. ఏ 2 దేశాల మధ్య వివాదం అంటే ఇది చైనా మరియు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వివాదం. మనం ఇటీవల రీసెంట్గా వివాదాలు చూస్తే అందులో మోస్ట్లీ చైనా ఉంటుందన్నమాట. చైనా ఎక్కడ కూడా చూసినా కూడా ఏ ప్రాంతమైనా తనదే అని ప్రకటించుకొని వివాదాల్లోకి వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ రీసెంట్గా మరి ఒక వివాదం శాండీ కే రీఫ్ వివాదం. ఇది సౌత్ చైనాలో ఉన్నటువంటి ఒక ద్వీపం అంట శాండీ కే రీఫ్. ఇది వచ్చేసి చైనాకి మరియు ఫిలిప్పీన్స్కి వివాదంగా కొనసాగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలో మొట్టమొదటి 3D మైక్రోస్కోప్ అసిస్టెడ్ గ్లాకోమా సర్జరీ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి అంటే ఇలాంటి సర్జరీ జరగడం 3D మైక్రోస్కోప్ అసిస్టెడ్ గ్లాకోమా సర్జరీ. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఈ సర్జరీ అనేది జరిగింది. నెక్స్ట్, డెంగీ వ్యాక్సిన్ ఆవిష్కరించనున్నారు. ఎవరు అంటే జపాన్కి చెందినటువంటి ఫార్మా కంపెనీ తకేడా. ఈ తకేడా అనే కంపెనీ డెంగీ వ్యాక్సిన్ను
ఆవిష్కరించనుందన్నమాట. సో మరి ఏ సంస్థతో కలిసి అంటే హైదరాబాద్కి చెందినటువంటి బయోలాజికల్ అనే సంస్థ సహకారంతో ఈ తకేడా అనే సంస్థ ఈ డెంగీ వ్యాక్సిన్ను ఆవిష్కరించనుంది. ఆ డెంగీ వ్యాక్సిన్ యొక్క నేమ్ ఏంటంటే క్యూఎండా వచ్చేసి నేము. సో వచ్చే సంవత్సరంలో భారత్లో ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి ఈ వ్యాక్సిన్కి సంబంధించి. ఈ డెంగ్యూ వచ్చేసి ఒక ఆడదోమలు ఎడిస్ ఈజిప్టి మరియు ఎడిస్ ఆల్బోపిక్టస్ అనే 2 ఆడదోమల కారణంగా ఈ డెంగ్యూ వైరల్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.